హలో అందరికీ. ముందుగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. ఈరోజు రెసిపీ బొంబాయి రవ్వ ఉప్మా, పుట్నాల పచ్చడి. ఇది మా తెలంగాణ స్పెషల్ అండోయ్. అమ్మ బాబోయ్! ఉప్మానా అని అస్సలు అనుకోకండి. ఒకసారి ఇలా చేసి తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటారు. మా చిన్నప్పుడు అయితే ఎవరైనా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే చాలు ఉప్మా, పుట్నాల పచ్చడి, చుడువా, లడ్డు ఇవి కంపల్సరీ ఉండేవి. ఇప్పుడు మన ఉప్మాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. పచ్చిమిర్చి ఒక 5, టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, ఆనియన్ 1, కాజు 10, అల్లము 1 ముక్క. అల్లము కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలండి. రవ్వ 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి మన ఉప్మా రవ్వని ఒక 5 మినిట్స్ గోలించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి. ఒకసారి మన మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసి గోలించుకోవాలి. పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆనియన్ వేసి గోలించుకోవాలి. ఈ ఆనియన్ ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు చేంజ్ అయ్యేదాకా ఉంచితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం కచ్చపచ్చ దంచుకున్నాం కదా, ఆ అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం వేసి 1 నిమిషం వేపుకోవాలి. ఈ అల్లం అనేది మన ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు కాజుని యాడ్ చేసుకోవాలి. కాజు గోలిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీనిని 1 నిమిషం వేపుకొని టొమాటో యాడ్ చేయాలి. టొమాటో యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన ఒక 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక చేత్తో రవ్వ వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి రవ్వని. ఒకవేళ మనం ఫాస్ట్ గా యాడ్ చేసుకున్నామంటే రవ్వ అనేది ఉండలుగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచాలి. 3 మినిట్స్ తర్వాత మన ఉప్మా రవ్వ అనేది బాయిలింగ్ అవ్వడం స్టాప్ అవుతుంది. ఇదే కాకుండా మన ప్లేట్ కి కూడా వాటర్ పడతాయి. మనం మూత పెట్టుకుంటాం కదా, దానికి కూడా వాటర్ పడతాయి. సో ఈ 2 గమనించుకుంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోయిందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన వేడివేడి ఉప్మా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఉప్మాకి పుట్నాల చట్నీ రెసిపీ చూద్దాం. పుట్నాల చట్నీకి కావాల్సిన ఐటమ్స్ 1 కప్పు పుట్నాలు, ఒక 3 మిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి 3 వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్కి 1 కప్పు పుట్నాలు యాడ్ చేసుకోవాలి. అండ్ మనం గోలించి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ పోపు చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మన డ్రై చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. డ్రై చిల్లీస్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా మన ఫ్లేమ్ ఆపేసి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దాని తర్వాత మనం పెట్టిన పోపుని మన చట్నీకి కలిపేసుకోవాలి. అంతే, చాలా ఈజీ కదా. మన వేడివేడి ఉప్మా అండ్ పుట్నాల చట్నీ 2 రెడీ అయిపోయండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.